నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారి తమిళనాడు వైపు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. 5 రోజులు ఏపీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండబోంటున్న విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. శ్రీలంక తీరంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మన దగ్గర విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సరే, ఈ అల్పపీడనం ఏ మేరకు బలపడే అవకాశం కనిపిస్తోంది? ప్రస్తుతానికి నిన్న ఉన్న ఉపరితల ఆవర్తనం, ముఖ్యంగా గల్ఫ్ ఆఫ్ మన్నార్, దానికి పరిసర ప్రాంతమైన శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయానికి నైరుతి బంగాళాఖాతం అనగా శ్రీలంక తీరానికి కొంచెం అవల అల్పపీడనంగా పరిణామం చెందింది. ఇది ప్రస్తుతానికి అల్పపీడనంగానే నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది రాబోయే 2 రోజుల్లో మరింత ప్రస్ఫుటంగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే కొంచెం బలపడే అవకాశం ఉన్నది రాబోయే 48 గంటల్లో. ఇప్పుడుకున్న మోడలింగ్ గైడెన్స్ ప్రకారం 14-16వ తేదీల మధ్య సైక్లోజెనిసిస్ అంటే డిప్రెషన్ ఫామ్ అవ్వటానికి అవకాశాలు చాలా తక్కువ సంభావ్యతని సూచిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న సంవహన పరిస్థితుల వల్ల రాష్ట్రంలో చెదురుముదురుగా వర్షాలు రాబోయే వారం రోజులు కనిపిస్తున్నాయి. ఈ రోజు నుంచి 5వ రోజు వరకు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లోని 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉన్నాయి. ఈరోజు మొదటి రోజు కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కనిపిస్తుంది. రేపు ఎల్లుండి 30 నుంచి 40, 4వ రోజు 5వ రోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం 1-2 చోట్ల ఉండే అవకాశాలు సూచిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రస్తుతానికి ఉన్న గరిష్ట ఉష్ణోగ్రతల యొక్క సరళి మారే అవకాశం కనిపించట్లేదు. పెద్దగా మార్పు ఏమీ ఉన్నట్లు లేదు. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కర్నూలులో 40.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వర్షపాతానికి వచ్చినట్లయితే గడిచిన 24 గంటల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో 32 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఈ అల్పపీడన ప్రభావం అది బలపడిన తర్వాతైనా మన ఆంధ్రప్రదేశ్ తీరంపై ఎక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికి అది ఇవాల్వింగ్ స్టేజ్, అంటే పరిణామం చెందే క్రమంలో ఉండడం వలన దాని యొక్క పరిస్థితి ఇంకా ప్రస్ఫుటంగా తెలియటం లేదు. కానీ 2 రోజుల్లో అది మరింత బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో దానిలో వచ్చే మార్పుల్ని, పరిణామాన్ని బాగా నిశితంగా పరిశీలించిన తర్వాత మన రాష్ట్రం మీద దాని యొక్క ప్రభావాన్ని తెలియజేసే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఏదైతే అల్పపీడనం ఉందో అల్పపీడనం అయితే తీవ్ర అల్పపీడనంగా మారడానికి అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. అయితే అది వాయుగుండంగా మారుతుందా లేదా అనే దాని మీద మోడళ్లలో అనిశ్చితి ఉంది. అనిశ్చితి తొలగిన తర్వాత మాత్రమే స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ చెప్తోంది. ఏదైనా ఆంధ్రప్రదేశ్పై ఈ వాయుగుండం కానీ లేకపోతే తీవ్ర అల్పపీడన ప్రభావం ఏ మేరకు ఉంటుందని తెలియడానికి మరో కొన్ని గంటల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.